వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ యువకుడు సైబర్ నేరానికి గుప్పిట్లో చిక్కుకున్నాడని తెలిపారు. తాండూరు పట్టణంలో ఉండే జాబితాని ఒక్కరికి తన ఫోన్ కు మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ ను చూసుకుని లేడీతో మాట్లాడితే టాటా కంపెనీలో ప్రొడక్ట్ సరఫరా చేస్తే రోజుకు 1000 రూపాయలు సంపాదించవచ్చని ఆమె చెప్పడంతో దానిని ఆశపడి ఆయన రోజుకు 20 ప్రొడక్ట్లను మార్కెట్లో తీసుకువెళ్లడంతో 1000 రూపాయలు జమ చేయడం జరిగింది. దీంతో ఆ ఒక్కడు నమ్మి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి వారు చెప్పిన మాటలతో డబ్బులు పే చేస్తే ప్రొడక్ట్ ను పంపిస్తామన్నారు. ఈ విషయంలో 1,00,000 రూపాయలకు పైగానే డిపాజిట్ చేయడం జరిగింది. కానీ పడకు రాలేదు. తిరిగి డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేకపోవడంతో నేను సైబర్ నేరానికి గురయ్యానని పోలీసులను ఆశించినట్లుగా ఆయన తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ మొబైల్కి వచ్చే మెసేజ్లను జాగ్రత్తగా చూసుకుని స్పందించాలన్నారు. ఏదో అల్లాటప్పా కంపెనీ కాదు, ఏకంగా టాటా ప్రాజెక్ట్స్ పేరునే వాడుకొని సైబర్ క్రైమ్ నేరగాళ్లు మోసానికి ఎలా తెగబడుతున్నారో చూడండి. వివరాల్లోకి వెళ్తే తాండూరు పట్టణంలో నివాసం ఉండే జావీద్ అనే ఒక కుర్రాడు తను టెలిగ్రామ్లో మెసేజ్ రావడం చూశాడు. ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చి పార్ట్ టైం జాబ్ అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఆమెను వివరాలు అడిగాడు. ఆ ఇంట్లో ఉండి పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా మొబైల్ ద్వారా అంటే దానికి సంబంధించిన ఒక లింక్ ఆమె పంపడం జరిగింది. ఆ లింక్ను ఓపెన్ చేస్తే టాటా ప్రాజెక్ట్స్ ప్రాపర్టీ.com అనే ఒక వెబ్సైట్కి దారితీస్తుంది. అందులో ఇతను లాగిన్ అవ్వడం ద్వారా టాటా వారికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా ఇతను ప్రతిరోజు 1000 రూపాయలకు పైగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇతను దాంట్లో లాగిన్ అయ్యి తన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ప్రతిరోజు ఇచ్చే టాస్క్ ఒక 20 ప్రాపర్టీస్ని ఎక్స్ప్లోర్ చేస్తే 1000కి తగ్గకుండా డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇతను 20 ఎక్స్ప్లోర్స్ చేయడంతో ఇతనికి 1000 రూపాయలు లాభం రావడం జరిగింది. ఇది నిజమేని గ్రహించిన అతను ఇంకా ఎక్కువ మొత్తంలో దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంకా ఎక్కువ మొత్తం చేస్తూ జూనియర్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్కి, లగ్జరీ లెవెల్కి, కంఫర్ట్ ఇలా ప్రతి లెవెల్కి పెరుగుతూ పోతూ ఉంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి వారు చెప్పడంతో వారు చెప్పిన విధంగానే ఇతను ఎక్కువ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. అలా ఎక్స్ప్లోర్ చేయడానికి లెవెల్ పెరగడానికి ఇతను కొంత అమౌంట్ కూడా ముందుగా వాళ్ళు డిపాజిట్ చేయాలని చెప్పడంతో ఇతను అలా 30,000, 20,000 చొప్పున డిపాజిట్ చేస్తూ మొత్తానికి 1,16,000 రూపాయలు ఇతను డిపాజిట్ చేయడం జరిగింది. తద్వారా ఆ అమౌంట్ని తిరిగి పొందడానికి అవకాశం లేక సైబర్ క్రైమ్ నేరానికి గురయ్యాయని చెప్పి ఇతను తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా ఎక్కువగా టెలిగ్రామ్స్లో ఇలాంటి లింక్స్ వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్స్లో వచ్చే లింక్స్ని, పార్ట్ టైం జాబ్ ఆఫర్స్ని మీరు నమ్మి మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి.